స్క్విడ్ గేమ్ సీజన్ 3 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ. సీజన్ 1 తోపు ఉంటుంది, సీజన్ 2 బొక్కలా ఉంటుంది, నాకు నచ్చదు. సీజన్ 3 ఏమైద్దో అనుకున్నా కానీ ఇది పర్లేదనిపించింది, నాట్ బ్యాడ్. 3 సీజన్స్ వైజ్ ర్యాంకింగ్ ఇస్తే నా వరకు సీజన్ 1 సూపర్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్ 3 యావరేజ్, ఇక లాస్ట్ అండ్ డల్ 1 సీజన్ 2. స్క్విడ్ గేమ్ మేకర్స్ ఇంకా లాగకండి, ఆపేయండి. గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళని ఎవరు ఏం చేయలేరని మాకు తెలుసు, అవి ఆగవు అని మీకు తెలుసు. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏదో స్టార్ట్ అవ్వాలన్నట్టుగా స్టార్ట్ అయింది, మళ్ళీ వీళ్ళు సీజన్ 2 అట్మాస్ఫియర్ని వేసేటట్టున్నారే అనుకున్నా. కానీ సెకండ్ ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ పెరిగింది, చాలా బాగుంది సెకండ్ ఎపిసోడ్. నేను కాపాడతా అని ప్రతిసారి అనే ఆ గ్యూహున్ని కోసే పక్కన పెట్టేసి మిగతా క్యారెక్టర్స్తో సర్వైవల్ అండ్ ఎమోషనల్ టచ్ భలే ఇచ్చారు. ఎపిసోడ్ 2 కిర్రాకుంది, చాలా ఎంగేజ్ చేసింది. ఆ గేమ్ కానీ, సర్వైవల్ పాయింట్ కానీ, క్యారెక్టర్స్ మధ్య కలిగే ఫీలింగ్ కానీ, ఇవన్నీ సీజన్ 1లోని 6th ఎపిసోడ్ రేంజ్ స్టఫ్ అది, ఇందులోని సెకండ్ ఎపిసోడ్. ఆ తర్వాత 3 and 4కి వస్తే ఇవి కూడా బాగానే ఉన్నాయి. గేమ్స్ కానీ, టెన్షన్ కానీ, ఎమోషనల్ టచ్ కానీ అన్నీ బాగానే మెయింటైన్ చేశారు. క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే తీరు, హ్యూమన్ నేచర్ ఇవన్నీ మిక్స్ చేసి గేమ్స్లో మంచి పేజింగ్తో బాగా తీసుకెళ్లారు. అయితే ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ వచ్చే 5 and 6 టూ మచ్ ల్యాగ్. ఒకే గేమ్ దగ్గర అల్ట్రా ప్రో మ్యాక్స్ రేంజ్లో లాగారు. కీహుంది మెయిన్ పోర్షన్ నచ్చింది. సీజన్ 2, 3 మొత్తంలో మనోడు ఇక్కడ నచ్చాడు నాకు. ఒక చిన్న పోర్షన్ ఉంటుంది, అది చాలా బాగుంది. కానీ ఇది ఎంత ఉంటుంది, మహా అయితే 15 to 10 minutes. మిగతా గంటన్నర చాలా బోరు కొట్టింది. ఎవరిని తోద్దాం, ఎవరిని అని నాంచి నన్ను నిద్రలోకి తోస్తారు ఎపిసోడ్ 5లో. ఇక గిహూన్ పోర్షన్ అయిపోయాక మళ్ళీ అదొక ల్యాగ్, క్యారెక్టర్స్కి ఎండ్ ఇస్తున్నామనే పేరుతో. గేమ్కి ఎండ్ ఉండదు, మళ్ళీ వస్తామని హింటు. మేకర్స్ ఇవ్వకపోయినా గేమ్ ఆగదని అందరికీ తెలుసు. సో క్లియర్గా చెప్పాలంటే ఎపిసోడ్స్ 2, 3, 4 బాగున్నాయి. ఎపిసోడ్స్ 1, 5, 6 బోరు కొట్టించే నాకు మాస్క్ మెన్ స్టోరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అది లైట్గా గ్లిమ్స్లా 2 to 3 సీన్స్ వేశారు, కానీ కొంచెం డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలని ఉండేది. ఇందులో కూడా ఒక సీన్తో సరిపెట్టేశారు, ఇన్ఫో సగం కూడా ఇవ్వకుండా. పర్ఫార్మెన్సెస్ వైజ్ యాజ్ యూజువల్ అందరు యాక్టింగ్ బాగుంది. బీజిఎం అండ్ గేమ్స్లోని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈసారి గేమ్స్ క్రియేటివిటీ బాగుంది. ఫైనల్లీ నాకైతే సీజన్ 3 యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సీజన్ 2 మీకు ఇష్టమైతే మీకు ఇది కూడా నచ్చచ్చు. ఒకవేళ సీజన్ 2 నాలాగే నచ్చకపోతే, నాలాగే మీకు ఇది అట్లీస్ట్ యావరేజ్గా అనిపించింది. సీజన్ 3 ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.